తట్టేపల్లి ఆత్కూరు రోడ్ అయితే తట్టేపల్లి రోడ్లో ఆత్కూరు తాండా ఏదైతే మనం కుక్కపైకి ఎక్కుతుంటామో అదే ప్లేస్లో అక్రమ మురంగ్రమ లాటెడ్ ఎర్రమట్టి కానీ మరి బెంటూరు అంటే శుద్ధం కానీ భారీ వాహనాలు తిరుగుతుంటాయి. అక్కడ పెద్ద పెద్ద టిప్పర్లు, అక్కడ ప్రజలకు ప్రాణహాని కూడా చాలా యాక్సిడెంట్లు జరిగినాయి. గతంలో ప్రాణాలు కూడా పోవడం జరిగింది. తాండూరు తొరమామిడి రోడ్డు అధ్వాన్న స్థితి గురించి మరియు ధాన్యం సేకరణ గురించి మాట్లాడుతున్న బీజేపీ నాయకుడు రజనీకాంత్ ప్రశ్నించే నాథులే కరువయ్యారా అంటూ ప్రశ్నిస్తున్నాడు. మరి ఏం మాట్లాడుతున్నారో చూడండి. అయితే రజనీకాంత్ గారు, మీరు వాట్సాప్లో ఒక వీడియో పంపించిండ్రు, ఏదో రోడ్ గురించి మాట్లాడుతుంటారు. అయితే ఎక్కడ రోడ్డు, ఏం కథ జర చెప్తారా? ముందుగా విశ్వనాథ మీకు ప్రకాష్ గారికి నమస్కారం అన్న. ఏం లేదు, ఈ ప్రభుత్వం అంటే మన సీఎం కాన్స్టిట్యున్సీ పక్కనే కదా, 18 కిలోమీటర్ కూడా లేదు కొడంగల్. సీఎం మన జిల్లాలో ఎటువంటి అభివృద్ధి కూడా అసలు మన తాండ్రు అయితే ఎక్కడ చూడలేము మనం. అయితే ఇంకో విషయం ఏంటంటే, కాంగ్రెస్ నాయకులు చాలామంది పెద్దమూరు మండలంలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. మరి వాళ్ళ కంటే కనిపిస్తుందో లేదో, అంటే ప్రజల ఇబ్బందులను వాళ్ళకు తెలుసో లేదో నాకు తెలియదు. ప్రజల గురించి అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఈ తట్టేపల్లి రోడ్ ఏదైతే ఉందో, ఆత్కూరు దాటిన తర్వాత ఒక గుట్టలాగా వస్తుంది. ఆ క్వారీ, ఇది క్రషర్ క్వారీ ఉంటుంది కదా, పక్కనే అత్యంత ఘోరంగా అసలు చెప్పాలంటే పెద్ద లోయలాగా ఉంటుంది. ఆ ఉన్న చిన్న లాస్ట్ గతంలో తూతుమంత్రంగా వేసినటువంటి చిన్న రోడ్, అది ఒక 10 ఫీట్ల రోడ్డు కూడా లేకుంటుంది. ఆ గుట్ట పైన మొత్తం గోతులు, అంటే గుంతలు, పెద్ద పెద్ద గుంతలు పడినాయి. నేను మొన్న ఆ జైరాబాద్ రోడ్ నుంచి వచ్చేటప్పుడు ఒక ట్రాక్టర్, అదైతే కంకర్ ట్రాక్టర్ ఉందో ఆ ట్రాక్టర్ మనం మొన్ననే చూసి, ఏది చెవెళ్ళ దగ్గర పెద్ద టిప్పర్, పెద్ద యాక్సిడెంట్, అసలు ప్రపంచమే దిగ్భ్రాంతి చెందింది. అటువంటిది ఒక ట్రాక్టర్ ఆ టైర్ అనేది ఊసిపోయి, ఆ గుంతలో పడి టైర్ అనేది ఊసిపోయి, ఆ పక్క నుంచి ఒక ఫ్యామిలీ వెళ్తున్నారు, ముస్లిం ఫ్యామిలీ, పాపం ఒక ఫ్యామిలీ వెళ్తున్నది, వాళ్ళు తృట్టిలో తప్పిపోయింది ప్రాణాలు. నిజంగా ఒక పసిపాప, 3 ఉండ్రి వాళ్ళు, కొద్దిలో వాళ్ళ ప్రమాదం తప్పింది. అంటే అసలు అక్కడ ఉన్న నాయకులకు కళ్ళు కనిపిస్తున్నా లేదా, మళ్ళీ ఆ రోడ్డు మీద దృష్టి ఉందా లేదా ఎమ్మెల్యే గారికి తెలుస్తలేదు. ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా అయింది. అదేవిధంగా తాండూరు ఇదే కాదు, ఇప్పుడు హైదరాబాద్ రోడ్ కూడా పెద్దగా ఒరిగిపెట్టింది ఏం లేదు. అదే మన కొడంగల్కి మొన్న సర్పంచ్లకు చెప్తున్నాడు, పార్టీ ఏదైనప్పటికీ కూడా మీరు రండి, మేము ఈయనకే సిద్ధంగా ఉన్నాం, కమిటీలు వేయండి అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ సీఎం గారి పక్కనే మన సంబంధించిన పరిగి ఎమ్మెల్యే గారు ఉన్నారు, మరి తాండ్రు ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి అన్ని నిధులు, ఎటువంటి రెవెన్యూ లేనటువంటి కొడంగల్కి కొన్ని వేల కోట్ల నిధులు అక్కడ అనేక కంపెనీలు అక్కడ ఇస్తున్నప్పుడు సీఎం గారు 18 కిలోమీటర్లు, అంటే కంటి కనిపించట్లేదా, ఇంత పెద్ద రెవెన్యూ హబ్, సెకండ్ దుబాయ్ అంటారు మన తాండూరుని, అంత మంచి బిజినెస్ హబ్ ఉన్నటువంటి తాండూరుని ఎంత 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 చెప్పనంత నిజంగా ఈ మితిమీరిన రాజకీయాల వల్ల అభివృద్ధిని మొత్తం కూడా సర్వనాశనం పట్టించేసి, ముఖ్యంగా బీజేపీయో కాంగ్రెసో టీఆర్ఎస్ అని కాదు, సరే రాజకీయాలు చేసుకునేటప్పుడు రాజకీయాలు చేసుకున్నాం, కానీ ఈరోజు అభివృద్ధి గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. అది నాయకులు, ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళంటే ఉన్న పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా మేము అభివృద్ధి చేసినాం అదని చెప్పేసి. తాండూరులో ప్రతి ఒక్కరికి తెలుసు ఎంత అభివృద్ధి చెందుతున్నది. నేను ఒకటే అడుగుతున్నా, ఎమ్మెల్యే గారు ఆ రోజు మీరు కొడంగల్ సభలో అనుకుంటాను తెలుసు, కొడంగల్ సభలో వారి పక్కనే ఉన్నారు. మా తాండూరుకి కూడా ఇవి కావాలని చెప్పేసి ఎందుకు అడగట్లేదు? ఒక మెడికల్ కాలేజ్ లేవు, ఒక బీటెక్ కాలేజ్ లేదు, ఒక బీఎడ్ కాలేజ్ లేదు, అనేక కాలేజీలు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి చాలా ముఖ్యంగా తాండూరుకు అవసరం. అదేవిధంగా నిజంగా కూడా చెప్పాలంటే రోడ్ కనెక్టివిటీ కరెక్ట్ ఉంటే అక్కడ వ్యాపారాలు కూడా పెరుగుతాయి. అదే మీరు జైరాబాద్ చూడండి, మోదీ గారు నిజంగా కూడా స్మార్ట్ సిటీ చేస్తున్నాడు, పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ ఇచ్చాడు. మరి ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి. అభివృద్ధిని మన తాండూరులో చాలా పుష్కలంగా మినరల్స్ ఉన్నాయి, నాపరాతి గనులు కానీ, ఫ్యాక్టరీస్ కానీ, బెంటోనేట్ కానీ, లాటరైట్ కానీ, అనేక తాండూరు కందిపప్పు ప్రపంచంలోనే మంచి పేరు కాచినాడు తాండూరు కందిపప్పు. ఇట్లాంటి తాండూరుని మనం ఈ విధంగా చూస్తున్నాం. నిజంగా కూడా అదే ఆ ప్రమాదం ఎంత ఘోరం అంటే, ఈ రోడ్లు అట్టు ఉండడం వల్లనే ఆడ ప్రమాదం జరిగింది. పాపం వారి ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ బామ్మడిది పెళ్ళి ఉంది, సరే కొన్ని కార్యక్రమాలలోకి వెళ్ళి వస్తుండగా
ఒక పాప చనిపోవడం, ఎందుకంటే మాకు కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ బాధ ఏందో మాకు తెలుసు. ఒక పాప చనిపోవడం, తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడం, అక్కడ ఒక పిల్లోడు నాకు తెలిసి ఒక 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపే ఉంటాడు. నాన్న లేవు అంటే అసలు అది ఎంత బాధాకరంగా చెప్పరని మాటల్లో చెప్పలేదు. అవి అంత ఘోరంగా జరిగితే కూడా ఈరోజు కూడా ప్రభుత్వానికి, మన ఎమ్మెల్యే గారికి, మరి నాయకులకు నిజంగా కనీసం కనికరం లేనట్టు ఇప్పటి వరకు కూడా చిన్న ప్యాచెస్ కూడా వెళ్ళిన పరిస్థితి. ఆ తట్టపల్లి రోడ్ చిన్న ప్యాచెస్ కూడా వెళ్ళిన పరిస్థితి. ఎమ్మెల్యే గారు పదే అంటుంటారు రాజకీయాలను పక్కకు పెట్టాలి అని చెప్పేసి, రాజకీయాలను పక్కకు పెట్టి అభివృద్ధి విషయంలో మేము అనేక మార్లు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ అందరూ కూడా. విషయం ఏంటంటే ఎవరైనా మినిస్టర్ కానీ ఇంకెవరైనా కానీ వస్తే అడుగుదామంటే ఏదో తోపులాట చేయడానికో కొట్లాడడానికి మేము మినిస్టర్ల దగ్గరికి వెళ్ళట్లేదు. అడుగుదామని చెప్పేసి మా తాండూరుకి అనేక నిధులు తెచ్చి అభివృద్ధి చేయడం అని చెప్పేసి మినిస్టర్ల దగ్గరికి వెళ్దామంటే ప్రివెంట్ అరెస్ట్ చేసేస్తారు మమ్మల్ని. పొద్దున మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చినప్పుడు మమ్మల్ని పొద్దున 3 గంటలకు, వద్దు సార్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చినా అని చెప్తే కూడా 3 గంటలకు తీసుకెళ్ళి 2 గంటలకు మధ్యాహ్నం, పొద్దున 3 గంటలకు తీసుకెళ్ళి మధ్యాహ్నం 2 గంటల వరకు మమ్మల్ని అందరినీ కూర్చోవడం జరిగింది. మరి ఇంత భయాందోళన నుండి ప్రభుత్వం నడపడం అసలు నిజంగా చేతగాని తనం అనుకుంటాం. ఎందుకంటే అభివృద్ధి విషయం అడగడానికి వస్తే ఈ రైతు సభ ఏదైతే ఉందో అదే పరిగిలో కానీ వికారాబాద్లో కానీ ఈవెన్ ఎందుకు సీఎం కాన్ఫరెన్స్ కొడంగల్లో పెడితే పెద్ద గడబడులు జరుగుతుండే. ఇది వాస్తవం. మా తాండ్రు ప్రజలు శాంతి స్వభావాలు కాబట్టి, ఇక్కడ రైతులు ఏంటంటే శాంతి స్వభావాలు కాబట్టి ఇవి వచ్చి తాండ్రులో పెట్టిరు. ఆ జనాలు ఎక్కడి నుంచి వచ్చిరు? ఎక్కడో ఖమ్మం నుంచి, ఎక్కడో జడ్చర్ల నుంచి, అక్కడ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా మన లోకల్ రైతులు కాదు. మీ అందరికీ కూడా తెలిసిన విషయం. బయట నుంచి తీసుకుని వచ్చినటువంటి రైతులు. అయితే అకాల వర్షం వల్ల వాస్తవానికి రైతులు నెలలు తరబడి కష్టపడి వ్యవసాయం చేసి ఏదైతే ధాన్యాన్ని పండిస్తారో, మరి ఇప్పుడు ఈ అకాల వర్షం వల్ల వాళ్ళు ఏదైతే మిల్లులకు తీసుకుని వచ్చి అక్కడ మిల్లుల దగ్గర పెడుతున్నారో, మరి కొన్ని రోడ్లపైన చూస్తుంటాం మనం. ఆ రోడ్లపైనే అకాల వర్షానికి ఈ వనగండ్ల వానాలకి తడిసి ముద్దై మొలకలెత్తుతున్నాయి. దయచేసి ప్రభుత్వానికి కానీ మరి ఎమ్మెల్యే గారికి ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి ఆ మిల్లర్లకు ఎవరైతే ఉన్నారో ఈ ధాన్యాన్ని తొందరగా కొనుక్కొని వారికి ఇవ్వాల్సినటువంటి ఏదైతే డబ్బులు ఉంటాయో తొందరగా ఇప్పించే విధంగా, మరి అదేవిధంగా ఎందుకంటే ఈ వర్షాకాలం ఇప్పుడు ఈ 10 రోజుల్లో వర్షాకాలం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ధాన్య కొనుగోలు మొన్ననే కలెక్టర్ గారు వచ్చి ఆదేశాలు ఇచ్చారు. అదే రోజు వర్షం పడింది. అయినప్పటికీ కూడా పట్టించుకున్నంతగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ ఖచ్చితంగా మిల్లర్లు ఖచ్చితంగా కూడా ఎమ్మెల్యే గారు చొరవ చూపించి ధాన్యాన్ని కొనుగోలు రైతులకు ఆదుకునే విధంగా ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల పక్షాన్ని ఉంటాం, మేము రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మీరు ఈ రైతుల ప్రతి ఒక్క ధాన్యానికి కొనుగోలు చేసే విధంగా వర్షాకాలం పడి ఆ పచ్చి ధాన్యం ఏదైతే ఉంటుందో అది కూడా కొనుగోలు చేసే విధంగా దయచేసి చొరవ తీసుకున్నారని చెప్పేసి కోరుకుంటున్నాను రైతులు. అయితే ఇంకో విషయం ఏంటంటే మొన్న గొన్నూరులో భారీ వర్షం, అనుకోకుండా ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు గాలివానలు వస్తుందో తెలుస్తలేదు. వారి పాపం రైతులు ఎక్కడో పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటారు ఆ ధాన్యాన్ని. దయచేసి ఆ తడిచినటువంటి ధాన్యానికి ఖచ్చితంగా మద్దతు ధర, అంటే వాళ్లకు మద్దతు ధర ఇచ్చే విధంగా మిల్లర్ల ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి ఆ మిల్లర్లు తీసుకునే విధంగా ఆ తడి ధాన్యాన్ని కూడా తీసుకొని రైతులను ఆదుకునాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మరియు ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఇట్లాంటి రైతులను ఆదుకునే పనిలో మాత్రం ఖచ్చితంగా ఎటువంటి కూడా నిర్లక్ష్యం చేయొద్దని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తట్టేపల్లి ఆత్కూరు రోడ్ అయితే తట్టేపల్లి రోడ్లో ఆత్కూరు తాండా ఏదైతే మనం గుట్టపైకి ఎక్కుతుంటామో అదే ప్లేస్లో అక్రమ మురం కానీ అక్రమ లాటెడ్ ఎర్రమట్టి కానీ మరి బెంటూరు అంటే శుద్ధం కానీ భారీ వాహనాలు తిరుగుతుంటాయి. అక్కడ పెద్ద పెద్ద టిప్పర్లు, అక్కడ ప్రజలకు ప్రాణహాని కూడా చాలా యాక్సిడెంట్లు జరిగినాయి. గతంలో ప్రాణాలు కూడా పోవడం జరిగింది, పశువులు కూడా చనిపోయినాయి. మరి అటువంటి పరిస్థితుల్లో అటువంటి వాహనాలు పోయే అక్రమ క్రషర్ కూడా విపరీతంగా ఉంటుంది అక్కడ ఆ రోడ్లో. ఆ చిన్న రోడ్డు, ఆ కెపాసిటీ లేని రోడ్లు పెద్ద నాకు తెలిసి ఒక 40-50 టన్నుల వెహికల్ ఒకటొకటి పోతుంటుంది. ఆ రోడ్డు ద్వారా ఆ వెహికల్ల ద్వారానే ఈ రోడ్డు మొత్తం కూడా ఆ గుంతలమయ్యేమి రోడ్డు ఖరాబ్ అయిపోయి ఈ నిజంగా కూడా చాలామంది ప్రజలకు అస్తవ్యస్తమైన పరిస్థితి ఉన్నది అక్కడ. దయచేసి దీనిపై ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టాలని చెప్పేసి ఖచ్చితంగా మేము ప్రజల తరఫున ఖచ్చితంగా ప్రశ్నిస్తాం.
ఖచ్చితంగా దాని గురించి పోరాడదాం. ఖచ్చితంగా ఈ R&B అధికారులు కూడా ఏం చేస్తున్నారో అది అర్థం కావట్లేదు. దాన్ని ఖచ్చితంగా కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయట్లేరు అక్కడ. కనీసం యాక్సిడెంట్ జరిగి మొన్న ప్రాణాలు పోతే అదే మళ్ళీ ఒక నాయకుల ఇళ్లలో ఇదే విధంగా ప్రాణాలు పోతే ఊరుకుంటారా? ఆ బాధ ఎవరికి అర్థం కావట్లేదు అక్కడ గ్రామ ప్రజల పాపం. నిజంగా కూడా ఖచ్చితంగా పనిని త్వరగా తీర్చాలని చెప్పేసి, అక్కడ ఉన్న ప్రాబ్లమ్ని త్వరగా తీర్చాలని చెప్పేసి కోరుతున్నాం.